హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. లైక్ కొడితేనే నోటిఫికేషన్ వస్తుంది. అంటే మేము పెట్టే వీడియోస్ మీకు రిపీటెడ్గా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో రావాలి అంటే, మీకు యూట్యూబ్ ఛానల్లో కనబడాలి అంటే మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ రెండు జిల్లా మధ్య ఏరియాలో ఎవరైనా భూమి కొనాలనుకున్న వారైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా ఈ రెండు మధ్య ఏరియాలోనే ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా భూమి కొనాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ రావడం లేదు. వస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి. దాని ముందు మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకు 3 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది. 3.5 ఎకరాలు ఉంది. ఇది మొత్తం 3.5 ఎకరాల భూమి సిద్దిపేట జిల్లా కోహెడ మండల్కి దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో ఉంది. ఆ విలేజ్ నుండి ఇంకో విలేజ్కి వెళ్ళే దారి ఇది 30 ఫీట్ దారి, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ దారి. ఈ దారి నుండి 12 ఫీట్ల దారి ఉంటుంది ఈ ల్యాండ్ వరకు. ఇది ఒక 500 మీటర్ల దూరం ఉంటుంది. ఆ 500 మీటర్ల దూరం కూడా మొత్తం మట్టి దారి ఉంటుంది. అక్కడి వరకు ఇలానే ఉంటుంది. ట్రాక్టర్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా మనకు వ్యవసాయ భూమి కొనాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. అంటే ఎందుకంటే ఇది తక్కువ ధరలో ఉంది. ఇక్కడ ఈ దారి ఇలాగే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది చిన్న గుట్ట మీద. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఇదే దారి. ఈ దారి నుండే ఇక్కడున్న విలేజ్ వాళ్ళు ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది. ఈ దారినే మనం ఇప్పుడు మనం చూసే భూమికి ఈ దారి ఉపయోగపడుతుంది. ఈ గుడి ఇప్పుడు మనం చూస్తున్న భూమి పక్కన ఉంది. ఈ గుడికి రావడానికి విలేజ్ వాళ్ళు అదే దారిని ఉపయోగిస్తారు. ఆ దారి నుండే ఇప్పుడు మనం కూడా ఈ భూమిలోకి రావాలి. ఇక్కడ ఒక చిన్న గుట్టలాగా ఉంటుంది. ఈ గుట్ట పక్కన ఉన్న ఈ భూమి అంటే చిన్నగా ఉంటుంది, అది పెద్ద గుట్ట కాదు. దాని మీద టెంపుల్ ఉంటుంది. ఈ పక్కన ఉన్న ఈ భూమి 3.5 ఎకరాల భూమి, ఎర్ర నేల, కొంచెం రెడ్ సాయిల్, కొంచెం కిందికి బ్లాక్ సాయిల్ మిక్స్డ్ ఉంటుంది. బట్ మీదికి మొత్తం ఎర్ర నేల. ఈ భూమి ఇప్పుడు మనకు వీళ్ళు అమ్ముతున్నారు. దీనికి ధర ఎకరానికి 21 లక్ష చెప్తున్నారు. ఇంకా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది సిద్దిపేట జిల్లా కోహెడ మండల్కి దగ్గరలో ఉన్న విలేజ్లో ఉంది. అంటే కోహెడ మండల్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిద్దిపేట జిల్లా. ఎవరైనా ఈ ఏరియాలో వ్యవసాయ భూమి కొనాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తుంది. 21 లక్ష చెప్తున్నారు. ఇంకో తగ్గే అవకాశం ఉంది. అగ్రికల్చర్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయం చేసుకునే వారికి విలేజ్కి కూడా దగ్గరలోనే ఉంటుంది. రోజు వెళ్ళి రావడానికి కూడా, ఉండడానికి కూడా చాలా బాగుంది. అంటే మనకు ఎలాంటి ఇట్లా వందరు కానీ కాలువలు కానీ అలాంటివి ఏం లేవు. ఎత్తువంపులు లేకుండా చూడడానికి కూడా బాగుంది. ఈ మీదికి ఉన్నది ఎంత రెడ్ సాయిల్. ఇందులో వీళ్ళు ఇప్పుడు పల్లి వేశారు, ఇంతకుముందుకు పత్తి వేశారు. ఆ పక్కనున్న కొంచెం కూడా ఇంకా పత్తి ఉంది. ఈ భూమి ఎకరానికి 21 లక్ష చెప్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మీ బడ్జెట్లో ఎంత భూమి కావాలనుకున్నా మా వీడియోస్లలో వచ్చే ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు ఇంకా భూములు చూడాలనుకుంటే మా దగ్గరికి వచ్చి కలవండి. కలిస్తే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ తరపున మేము మా దగ్గర ఉన్న భూములు అన్నీ చూపిస్తాం. మాకు కూడా మీకు ఎంత భూమి కావాలన్నది ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. కలిసి చూస్తేనే అన్ని విషయాలు మీకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మా ద్వారా ఒకసారి అగ్రిమెంట్ అయిందంటే, మీరు ఒకవేళ భూమి కొన్నారైతే మీకు కనీలు వేపించడం కానీ, అంటే బౌండరీస్ వేపించడం కానీ, అదేవిధంగా ఆ పేపర్స్ పరంగా మేము అన్ని దగ్గరుండి చూసుకుంటాం, మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా. కాబట్టి ఒక్కసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కలిసే ప్రయత్నం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.